హాయ్ అండి. ఉసిరికాయల సీజన్ అయిపోతుందని కేజీ ఉసిరికాయలు తెచ్చాను. అర కేజీ ఉసిరికాయలు పచ్చడి పెట్టాను. అర కేజీ ఉసిరికాయలు మురబ్బా చేశాను. మురబ్బా నేను ఎలా చేశానో మీకు ముందు షార్ట్ వీడియోలో పెట్టాను కదండి. ఇప్పుడు పచ్చడి ఏ విధంగా పెట్టానో అది కూడా చూడండి. అర కేజీ ఉసిరికాయలు కడిగి శుభ్రంగా పొడి క్లాత్తో తుడిచి 2-3 ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు దోరగా వేయించుకోవాలి. అవి వేగాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా వేగుతాయి, సువాసన బాగా వస్తుందండి. అలాగే అర కేజీ ఉసిరికాయలకు 50 గ్రాములు శుభ్రం చేసిన చింతపండు తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలోకి 1/2 కేజీ నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకొని మనం ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్న ఉసిరికాయలు 2 సార్లుగా వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉంటే సమానంగా వేగుతాయి. ఈ ఉసిరికాయలు వేగేలోపుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న మెంతులు ఆవాలు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పిండిలాగా. ఆ తర్వాత ఆ పిండి ఒక పక్కన ప్లేట్లో తీసుకుని తర్వాత మనం వేడి నీళ్ళలో నానబెట్టిన చింతపండు మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. 2 సార్లుగా ఉసిరికాయలు ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే నూనెలో 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. దానిలోనే 4 ఎండుమిరపకాయలు, 5 రెమ్మలు కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న చింతపండు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి. వాటితో పాటు పొట్టు తీసిన 10 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. ఈ పోపుని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఉసిరికాయల్లోకి చిటికెడు పసుపు, వేయించిన మెంతులు, ఆవాలు, మిక్సీ పట్టిన పొడి, ఎండలో పెట్టిన సాల్ట్ 40 గ్రాములు, 50 గ్రాములు పడుతుంది. కానీ తగ్గించి వేసుకుంటే సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే 50 గ్రాములు కారం తీసుకొని కాయలకు ఉప్పు కారం అన్నీ బాగా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న పోపుని చల్లారాక దీంట్లో వేసి కలుపుకోవాలి. ఇలా బాగా అంతా కలిసి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 రోజు పక్కన పెట్టుకోవాలి. 2వ రోజున చూసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసి సరిపోకపోతే ఉప్పు కలుపుకోవచ్చు. నాకైతే కొంచెం ఉప్పు పట్టినది. నూనె 100 గ్రాములు అయితే ఎక్స్ట్రా పట్టింది. నేను 1/2 కేజీ వేసి ఉసిరికాయల్లో కలిపాను. ఇప్పుడు ఇంకా కొంచెం ఒక 100 గ్రాములు అయితే నూనె పట్టింది. మొత్తం 350 గ్రాములు. అర కేజీ ఉసిరికాయలకు 350 గ్రాములు నూనె, 50 గ్రాములు చింతపండు, 50 గ్రాములు ఉప్పు, 50 గ్రాములు కారం. ఈ కొలతల్లో తీసుకుంటే ఉసిరికాయ పచ్చడి అనే టేస్ట్ చాలా బాగుంటుంది. చింతపండు బదులుగా మనం చింతపండు వేసుకోము అనుకుంటే చివరిలో 2 చిన్న సైజు నిమ్మకాయలు కూడా పిండుకోవచ్చండి. నేను ఎప్పుడూ చింతపండుతోనే పెడతాను కాబట్టి ఈ సంవత్సరం కూడా చింతపండుతోనే పెట్టానండి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. లేదు కలర్ మారకుండా ఉండాలి అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుందండి. ఇలా ఒక గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి. నేను పెట్టిన ఈ ఉసిరికాయ పచ్చడి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.